ఈ నెల 29న మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది. మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలండి. కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. అయితే ఈ వస్తువులను తెచ్చుకోవటం వల్ల దురదృష్టం అనేది తొలగిపోయి అదృష్టం పడుతుంది. విపరీతంగా ఏంటంటే కనుక రాజయోగం కూడా కలుగుతుందని చెప్పొచ్చండి. మనకు సోమవారంతో కూడి పౌర్ణమి ఏంటంటే రావటం చాలా విశేషమని వేద పండితులు కూడా చెప్తున్నారు. అందుకే ఈరోజు మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకొని ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అయితే నార్మల్గా చెప్పాలంటే కనుక వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన జీవితం అనేది మారుతుంది. మన జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇవి కూడా పోతాయని మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ వస్తువులను తెచ్చుకోండి. అలానే మనకు సోమవారం వస్తుంది కాబట్టి ఎలాంటి నియమాలను పాటించాలి, ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత మనకు సోమవారంతో కూడి పౌర్ణమి వస్తుంది కదా. అయితే ఈ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుందండి. లక్ష్మీదేవి ఏంటంటే కనుక పౌర్ణమి రోజు భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది, భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది. ఆ తల్లి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని, అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరు గుర్తుపెట్టుకొని ఏంటంటే కనుక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో తప్పనిసరిగా పసుపు నీళ్ళు చల్లుకోండి. ఒకవేళ అలా కుదరకపోతే ఏంటంటే ఇంటిని మాపు వేసేటప్పుడు, ఇంటిని కడిగేటప్పుడు ఆ నీటిలో చిటికెడంతా పసుపు, చిటికెడంతా గల్లుపు ఉంటుంది కదా, అది వేసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే పౌర్ణమి ఎంత మంచిగా ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. మన ఇంట్లో ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి. నెగిటివిటీ దూరం అయిపోతుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఇక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంకా తర్వాత శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోండి. పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో కూడా చిటికెడంత పసుపు కానీ లేదంటే గనక ఉప్పు రాళ్ళు అంటే గల్లుప్పు కొంచెం అంత వేసుకొని స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు, తప్పులన్నీ ఆ నీటి ద్వారా పోతాయి. కాబట్టి స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. అయితే దీపారాధన చేసిన తర్వాత ఏంటంటే కష్టాలు విపరీతంగా పడుతున్నారనుకోండి, ఒక లవంగాన్ని వేయండి. ధనం రావాలంటే యాలకాయని వేసి దీపం పెట్టండి. అలానే శత్రువులు మిత్రులుగా మారాలంటే ఒక మిరియాన్ని వేసి దీపం పెట్టండి. దీపం కొండెక్కిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. అన్ని కలిపి వేయకూడదు. ఏ సమస్య ఉంటుందో, ఏ ఇబ్బంది ఉంటుందో దానికి తగ్గట్టుగా దీపారాధన చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా దీపం పెట్టిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి అభిషేకం చేసుకోండి. చాలా మంచిది. పౌర్ణమి రోజు శివ అభిషేకం చేయటం వల్ల పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక అభిషేకం చేసుకోండి. ఇక ఆ తర్వాత మీరేంటంటే ఈ వస్తువులను తెచ్చుకోండి. అంటే మనం ఎన్ని చెప్పినా అందులో 2 తెచ్చుకోండి చాలు, ఎక్కువగా అవసరం లేదు. అందుకే మీరేంటంటే ఈరోజు మర్చిపోకుండండి గల్లుప్పు ప్యాకెట్ అనేది కొని ఇంటికి తెచ్చుకోండి. అంటే రాళ్ళ ఉప్పు అంటారు, గల్లుప్పు అంటారు, దొడ్డుప్పు అంటారు, ఇలా కల్లులుప్పు అంటూ ఉంటారు కదా. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదండి. పేరు ఏదేమైనప్పటికీ కూడా మనం ఏంటంటే కనుక ఈ ఉప్పుని 10 రూపాయలు పెడితే మనకు ప్యాకెట్ వస్తుందన్నమాట. అయితే ఈ 10 రూపాయలు పెట్టి ఈ ప్యాకెట్ని కొని మీ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఏంటంటే పూజ గదిలో కాసేపు పెట్టండి. ఎందుకంటే మనం తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెడితే అది శక్తివంతంగా మారుతుంది. అలా మారిన ఈ ఉప్పుతో ఏంటంటే కనుక వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చండి. అలా ఒకవేళ కుదరకపోతే ఏంటంటే నార్మల్గా చెప్పాలంటే కనుక ఉప్పు దీపం పెట్టుకోవచ్చు, ఉప్పుతో దిష్టి తీసుకోవచ్చు, ఉప్పుతో పరిహారాలు కూడా చేసుకోవచ్చు. ఏ విధమైన ఏంటంటే కనుక పరిహారానికి ఉప్పుని వాడుకోవచ్చు. దీన్ని వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ అయితే తెచ్చేసుకోండి, సరిపోతుంది. రెండోది వచ్చేసి ఏంటంటే కనుక పసుపు అండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి పసుపు ఏంటంటే కనుక చిన్న ప్యాకెట్ కూడా దొరుకుతుంది కదా, అది కూడా తెచ్చుకోవచ్చు. కాబట్టి ఒక పసుపు ప్యాకెట్ తెచ్చుకోండి. పసుపు ఏంటంటే పౌర్ణమి రోజు కొంటే ఆ పసుపుతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట. మనకేంటంటే కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. పసుపు చాలా చాలా పవిత్రమైనది. అందరి దేవతలకు, దేవుళ్లకు పసుపు ఇష్టము. మనం పసుపు లేనిది ఏ శుభకార్యము చెయ్యము. పసుపుతోనే కుంకుమ తయారవుతుంది. కాబట్టి పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కావున పసుపు అయితే ఖచ్చితంగా ఇంటికైతే తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఈ పసుపుతో ఏంటంటే ఇంటి తలుపుల మీద కావచ్చు, లేదంటే కనుక మన ఇంట్లో గంధం పసుపు కలిపి స్వస్తిక్ గుర్తు, ఓం గుర్తు వేసుకోవచ్చు. అలానే గుమ్మాలకు కూడా రాయొచ్చు. గుమ్మాలకు ఏంటంటే కనుక చక్కగా పసుపు పట్టించి బొట్టు పెట్టుకోవటం ఇలాంటివి చేసిన
సరిపోతుందనమాట. ఇంకా ఆ పసుపు ఏంటంటే తెచ్చుకొని అదే పసుపుతో మనం ఏంటంటే దేవతలను, దేవుళ్ళను కూడా పూజించవచ్చు. కాబట్టి పసుపు అయితే మర్చిపోకుండా తెచ్చుకోండి. మేము ఏది చేయమంటే వంటల్లోనైనా సరే పసుపుని ఉపయోగించుకోవచ్చు. పసుపు అయితే ఇంటికి తెచ్చేసుకోండి, సరిపోతుందనమాట. ఇంకా తర్వాత వచ్చేసి యాలకులు. యాలకులు లక్ష్మీదేవికి చాలా ప్రీతి అండి. యాలకులు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, 4 వైపుల నుంచి కూడా ఏంటంటే డబ్బుని తెచ్చిపెడతాయన్నమాట. ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తీర్చడానికి యాలకులు చక్కగా పనిచేస్తాయి. కాబట్టి యాలకులను ఏంటంటే ఇంటికి తెచ్చుకోండి. యాలకులను ఇంటికి తెచ్చుకున్న తర్వాత 21 యాలకులను తీసుకొని మాలలాగా చేసి ఆ మాలను పౌర్ణమి రోజున మనం పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి సమర్పిస్తే చాలా మంచిదండి. అలా సమర్పించిన 21 యాలకుల మాలను ఏంటంటే తీసేసి ధనం దాచే చోట దాచుకుంటే అదృష్టమే అదృష్టం అండి. మన దురదృష్టం అనేది తొలగిపోతుందన్నమాట. మనకు ధనం అనేది ఆగిపోతూ ఉంటుంది కదా, సంపద పెరగదు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే డబ్బు రావటానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి యాలకులను అయితే తప్పనిసరిగా ఇంటికి తెచ్చేసుకుని ఈ విధంగా పూజ చేసుకోండి. అలానే ఏంటంటే కనుక దైవనుగ్రహానికి పాత్రలు కండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మీరు బీరువాలో దాచుకోవచ్చు, వ్యాపారం చేసే స్థలాల్లో కూడా పెట్టుకోవచ్చు ఆ 21 యాలకుల మాలని. అలానే కాకుండా మీరు పూజ గదిలో కూడా పెట్టేసి అలాగే ఉంచవచ్చు. ఎలా పెట్టినా పర్వాలేదు, కానీ యాలకులను అయితే కొని తెచ్చుకోండి, సరిపోతుందన్నమాట. ఇంకా తర్వాత 4వ వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, అత్తరండి. అత్తరు చాలా మంది ఇళ్లలో అత్తరు ఉండదండి. నిజం చెప్పాలంటే కనుక అందరి ఇళ్లలో అత్తరు ఉండదు కదా, కొంతమందికి అత్తరంటే కూడా తెలియదు. ఇది 20-30 రూపాయలు పెడితే బయట మార్కెట్లో మనకు లభిస్తుందండి. ఇదేంటంటే మల్లె పూలతో అలానే కాకుండా గులాబీ పూలతో స్మెల్ కలిగి ఉంటుందన్నమాట. అంటే ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు. మనకేంటంటే కనుక దైవం మన ఇంటికి రావాలన్నా, మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలన్నా, మనకు ఐశ్వర్యము, అదృష్టము, ఆరోగ్యము ఇవన్నీ కూడా ప్రసాదించాలన్నా సరే, అలానే కాకుండా దేవుళ్ళు ఇంట్లోనే తిరుగుతూ ఉండాలన్నా సరే ఖచ్చితంగా అత్తరు అనేది ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అత్తరు తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఇంట్లో ఈ విధంగా పౌర్ణమి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో చల్లండి. ఇలా చల్లటం వల్ల ఏంటంటే మీ ఇంటికి పట్టిన పీడలన్నీ పోతాయండి. అందుకే ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో ఒక 5 చుక్కలు అత్తరు, లేదంటే అత్తరు తెచ్చుకోలేమంటే రోజ్ వాటర్ కలపండి, చిటికెడంతా పచ్చకర్పూరం పొడి, లేకపోతే నార్మల్గా ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలిపి చిటికెడు కుంకుమ పసుపు వేసామా వేయలేదా అన్నట్టుగా వేయండి. ఇలా వేసామంటే ఏదో వేసామన్నట్టుగా వేసుకోండి. కుంకుమ పసుపు, ఒక కర్పూర బిళ్ళ పొడి, అలానే కాకుండా అత్తర్ కానీ రోజ్ వాటర్ కానీ 5 చుక్కలు కలిపేసి ఇంట్లో ఇంటి బయట ఇదంతా కూడా చిలకరించండి. ఇంటి బయటతో పాటు గుమ్మాల దగ్గర ఇలా అంతా కూడా చల్లితే చాలా మంచిది. ఇంట్లో ఏదైనా సరే చెడు ఉన్నా, ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోతే మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఇది చేసుకోండి. ఆ తర్వాత బెల్లం కొంటే చాలా చాలా అదృష్టం అండి. అందుకే ఈ రోజున ఏంటంటే మర్చిపోకుండా బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. బెల్లం బంగారంతో సమానమైనది కాబట్టి బెల్లం కొన్న వారికి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివపార్వతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. బెల్లం తీపి పదార్థం కావున బెల్లాన్ని అయితే ఇంటికి తెచ్చుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్లం ఇంటికి తెచ్చుకున్న తర్వాత అందులో మీరు ఎంత తినగలుగుతారో అంత బెల్లాన్ని తీసుకుని ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక దైవం ముందు, శివపార్వతుల పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టి దానిపైన చిటికడంత ఆవునేతిని పోసి ఆ బెల్లాన్ని స్వీకరిస్తే జాతక సమస్యలు, జాతక దోషాలు, అనేక రకాల ఇబ్బందులు, రాహుకేతు ప్రభావాలు, గ్రహస్థితి సరిగ్గా లేకపోవటం, గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం ఇదంతా కూడా ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి బెల్లం అయితే కొని తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత ఈ రోజున పౌర్ణమి కదా, చాలా మంచి రోజు కదండి. అందుకే బెల్లాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాసుడు బియ్యపిండి తీసుకొని ఆ బియ్యపిండిలో ఈ బెల్లం నీళ్లు కలిపి ఉండలాగా చేసి అంటే ముద్ద చుట్టి ఆ ముద్దని తీసుకెళ్లి ఆవుకు తినిపించిన సరేనండి, మీరు కోరింది ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మీరు కోరుకున్న కోరికలన్నీ తీరి మీరు కుబేరులాగా మారటం కూడా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఏంటంటే కనుక ఇలా బియ్యపిండిలో బెల్లం నీళ్లు పోసి ముద్దలాగా చేసి ఆవుకు పెట్టండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాత అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. అందుకే ఈ విధంగా చేసుకోండి. అయితే ఈ రోజున ఈ బెల్లం పరిహారం చేసిన వారికి తప్పకుండా ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది, శాస్త్రాల్లో కూడా ఈ ప్రస్తావన ఉంది. కాబట్టి ఇలా మీరేంటంటే కనుక ఇలా బెల్లం పరిహారం అనేది చేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే విధంగా ఈ లవంగాల పరిహారం చేయండి. అంటే మనం ఇన్ని వస్తువులు చెప్పుకున్నాం కదా, అందులో అన్ని తెచ్చుకోమని కాదు, ఒక 2 తెచ్చుకోండి మీకు అవసరం అయ్యేటివి. ఇంకా ఆ తర్వాత ఇంకా తెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ 2 అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. అనంతరం వచ్చేసి 2 లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. అయితే పౌర్ణమి కదండి, పౌర్ణమి రోజున లవంగాల పరిహారం చేస్తే చాలా మంచిదండి. లవంగాల పరిహారం చేయడం వల్ల ఏంటంటే కనుక మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు పోతాయండి. మన జీవితంలో ఉండే కొన్ని ఏంటంటే కనుక దుష్టశక్తుల ప్రభావాలు కావచ్చు, మనకు వచ్చే కొన్ని చెడు కళలు కావచ్చు, ఏవైనా మనని భూతపేత పిశాసాలు పట్టి ఇబ్బంది పెడుతున్నా, లేదంటే కనుక ఏదైనా గాలిలాగా సోకి మనం బాధపడుతున్నా, ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే
ఏంటంటే ఖచ్చితంగా ఈ లవంగాల పరిహారం చెయ్యండి. అయితే ముందుగా పౌర్ణమి రోజు రాత్రి పడుకునేటప్పుడు 2 లవంగాలు తీసి ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకొని దిండు కింద పెట్టి పడుకోండి. ఎందుకు ఇది దిండు కింద పెట్టి పడుకోవాలంటే మనకు పదే పదే చెడు కళలు వస్తూ ఉంటాయి కదండి. కళల వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. కళల వల్ల మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కళలు వచ్చి మనం ఏంటంటే బాధ పెడుతూ ఉంటాయి. కళలు ఏంటంటే కనుక అంటే మనకు చాలా వరకు కూడా అనార్థాలను సృష్టిస్తూ ఉంటాయి. మంచి కళలు వస్తే పర్వాలేదు, కానీ చెడు కళలు వస్తే మనం ఎంత సఫర్ అవుతామండి, ఎంత ఇబ్బంది పడిపోతామండి, ఎంత బాధపడతాం. అసలు ఈ కళలు ఎందుకు మాకు వస్తున్నాయి, ఈ కళల వల్ల మాకు ఎందుకు ఇలా ఇబ్బంది కలుగుతుందని అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు 2 లవంగాలను తీసుకోండి. ఈ పౌర్ణమి రోజు రాత్రికి చేసుకోండి పరిహారం. ఈ రాత్రికి చేసేటప్పుడు ఏంటంటే 2 లవంగాలండి, ఎక్కువగా కూడా అవసరం లేదు. ఆ లవంగాలకు పువ్వు ఉండేలాగా చూసుకోండి. అలా 2 లవంగాలు తెచ్చుకున్న తర్వాత వాటిని ఏంటంటే గాజు గ్లాసుని తీసుకోండి. అంటే నిండుగా నీళ్ళని తీసుకోకండి, కొంచెం వెల్తిగా నీళ్ళని తీసుకోండి. పౌర్ణమి చాలా శక్తివంతమైనది, సోమవారం వచ్చింది కాబట్టి చెడు కళల నుంచి మీకు విముక్తి కలగాలంటే తప్పకుండా ఇది చేయండి. నార్మల్గా గాలి ఏదైనా సోకినా కానీ దాని నుంచి మీకు విముక్తి కలుగుతుంది కాబట్టి లవంగాలు తీసుకొని ఇక్కడ చూపించే విధంగా నీళ్ళని తీసుకొని అందులో ముందుగా ఏంటంటే చిటికెడంతా గల్లుప్పు వేసి 2 లవంగాలను తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. చెడు కళలు అనేవి రాకూడదు, చెడు కళల నుంచి మాకు విముక్తి కలగాలి, కళలు అనేవి ఆగిపోవాలి, కళల నుంచి ఏంటంటే కనుక మాకు అంటే ఇంకా ప్రాయశ్చిత్తం కలగాలి, ఇంకా మా కళలు అనేవి రాకూడదు, మాకు అసలు ఇబ్బందులు ఉండకూడదు, బాధలు ఉండకూడదని సంకల్పం చెప్పుకొని ఆ 2 లవంగాలను ఏంటంటే కనుక 7 సార్లు తల చుట్టూ తిప్పి ఆ గాజు గ్లాసులో నీటిలో వేసుకొని పడుకునే చోట పెట్టుకోండి. మంచం మీద పడుకుంటే మంచం కింద పెట్టుకోండి, కింద పడుకుంటే తలపై భాగంలో పెట్టుకోండి. కళలు వస్తున్నాయి, భయంకరంగా కళలు మాకు అంటే ఇబ్బంది పెడుతున్నాయి, కళల్లో ఏదో చూడరానిది చూస్తున్నాం, మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం, ఈ కళల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నామని బాధపడేవారు మాత్రం మర్చిపోకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం పౌర్ణమి రోజు చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కావచ్చు, మనకి ఇలా కళలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి, యంత్రం వేయించుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే నమ్మే వాళ్ళు యంత్రం వేయించుకుంటారు, నమ్మని వాళ్ళు వదిలేసుకుంటూ ఉంటారు కదా. దానికంటే ఇది 100 రెట్లు బెటర్ అండి. నిజం చెప్పాలంటే నీళ్లు నారాడిగా భావించబడతాయి, నీళ్లకు అతీత శక్తి ఉంటుంది. నీళ్ళు ఏంటంటే కనుక చెడుని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. నీళ్ళు ఏంటంటే కనుక చాలా శుద్ధి అయినవి, చాలా శక్తివంతమైనవి, పంచభూతాల్లో ఒకటిగా నీళ్లను భావిస్తారు కాబట్టి నీళ్లతో చేసుకునే పరిహారాలు కూడా మనకి ఏంటంటే తప్పకుండా పనిచేస్తాయని చెప్పొచ్చు. అందుకే నీళ్ళని ఈ విధంగా తీసుకొని అందులో లవంగాలు సంకల్పం చెప్పి వేస్తున్నాం కాబట్టి ఆ నెగిటివిటీ అంతా కూడా ఏంటంటే కనుక ఆ నీళ్ళల్లో ఉండిపోతుంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు గాజు గ్లాస్నే వాడాలా అండి అంటే, గాజు కూడా ఎంతో కొంత చెడుని తీసేసుకుంటుందండి. మనం చెప్పిన సంకల్పం ఏంటంటే కనుక అది లాగేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తు పెట్టుకొని గాజు గ్లాస్ని తీసుకోండి. నిండుగా తీసుకోకూడదు, ఎందుకంటే తల చుట్టూతో తిప్పేటప్పుడు ఆ నీళ్లు కావచ్చు, ఆ లవంగాలు కావచ్చు కింద పడకుండా చూసుకోవాలి. మీరు డైరెక్ట్గా ఏంటంటే చేతిలో లవంగాలను పట్టుకొని సంకల్పం చెప్పి నీళ్ళల్లో వేసి 7 సార్లు తల చుట్టూతో తిప్పి మంచం దగ్గర కానీ మంచం పైన కానీ పెట్టి పడుకోవచ్చు. అంటే మంచం కింద పెట్టుకోండి, కింద పడుకుంటే తలపై భాగంలో పెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇలా తిప్పేసి పడుకున్న తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి, ఆ నీళ్ళ మీద మూతలు ఏవి పెట్టకూడదు. మూతలు పెడితే మనకి ఏంటంటే కనుక వచ్చే చెడు నెగిటివిటీ ఉంటుంది కదా, అది అబ్జర్వ్ చేసుకోదు కదండి. అందుకే మూతలు అనేవి పెట్టకండి. మూతలు పెట్టకుండా డైరెక్ట్గా పెట్టేసుకొని వదిలేసుకోండి, సరిపోతుంది. మంచి ఫలితం వస్తుందండి. మీరే ఆశ్చర్యపోతారండి, షాక్ అయిపోతారు. ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని ఆ లవంగాలను ఏంటంటే తొక్కని ప్రదేశంలో పోయండి. డ్రైనేజీలు కూడా పోయొచ్చు, కాకపోతే మురికి కాలువలు కూడా పోయొచ్చు. అలా అని మన ఇంటి ముందే పోసుకొని మనం ఏంటంటే కనుక పదే పదే ఆ నీటిని చూసుకుంటూ ఆ నీటి నుంచి దాటుకుంటూ వెళ్ళకూడదు అనమాట. ఇలా ఇది గుర్తు పెట్టేసుకొని ఇంకా పాటించేసుకోండి. ఇంకా రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కళల నుంచి మీకు ఏంటంటే కనుక విముక్తి కలుగుతుంది. కళలు అనేవి ఏంటంటే కనుక తగ్గిపోవటానికైతే ఎక్కువగా అవకాశం అనేది 99% ఉంటుందండి. చేసిన తర్వాత వెంటనే ఏంటంటే కనుక ఫలితాన్ని అయితే పొందలేరు. రోజులు గడిచే కొద్దీ ఏంటంటే కనుక ఫలితం వస్తుందన్నమాట. అందుకే లవంగాలకు చాలా పవర్ ఉంటుందని చెప్పబడుతుంది. కాబట్టి లవంగాలతో చేసుకునే పరిహారాలు కూడా మనకి ఏంటంటే కనుక పనిచేస్తాయి అన్నమాట. లవంగాలు చాలా పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి కాబట్టి ఇలా ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా పాటించండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, నార్మల్గా ఈ లవంగాలను తీసుకొని మీ లైఫ్లో మీకు ఏదైనా సరే సమస్య బాధ ఉంది, చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు 2 లవంగాలను తీసుకొని మర్రి చెట్టు ఉంటుంది కదండి, మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేసి మర్రి చెట్టుకు చెంబడి నీటిని సమర్పించి మర్రి చెట్టు దగ్గర ఏంటంటే కనుక 2 లవంగాలను తీసుకెళ్ళి గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. అంటే నార్మల్గా ఏంటంటే కనుక మీకు ఏదైనా సరే ఇబ్బంది ఉంది, చాలా బాధపడిపోతున్నాం, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ లవంగాలను ఏంటంటే మర్రి చెట్టు మొదట్లో పడేసి మర్రి చెట్టుకు నమస్కారం చేసుకొని వచ్చేయండి. మీకుండే కొన్ని ఇబ్బందులు పోతాయి. మీకు ఏదైనా సమస్య ఉంటే బాగా ఇబ్బంది పడుతున్నట్టయితే దాని నుంచి మీకు విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఇది ప్రయత్నించుకోండి. ఇలా లవంగాలతో చాలా పరిహారాలు చేస్తారండి. అది ఇదని కాదు, లవంగాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే తిదివార నక్షత్రం బాగుంది కదండి, అందుకే ఏంటంటే ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత 2 లవంగాలను తీసుకొని మనము
చక్కగా శివపార్వతుల పటం ముందు కానీ లేదంటే నార్మల్గా లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఆ 2 లవంగాలను ఎవరికి చెప్పకుండా మీ పర్సులో పెట్టుకున్నా కానీ మీ సుడి తిరుగుతుందండి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. అందుకే ఇలా పర్సులో కూడా పెట్టేసి ఉంచేసుకోవచ్చు. 3 నెలల వరకు ఉంచుకోండి, 2 నెలలు పెట్టుకోండి, నెల పెట్టుకోండి. మళ్ళీ పౌర్ణమి వస్తుంది కదా, ఆ రోజు తీసి కొత్త లవంగాలను తీసి మళ్ళీ పర్సులో పెట్టుకోండి. ఇది పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ధనం లేక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం, చాలా సఫర్ అవుతూ ఉంటాం. చేతిలో చిల్లి గవ్వ ఉండదు, కష్టపడిన డబ్బు కూడా మనకి ఏంటంటే కనుక మిగలదు. చాలా వరకు కూడా మనము అంటే సఫర్ అవుతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. ఎప్పుడు కూడా పర్సులో డబ్బు అనేది కనిపించడానికి, ధన ద్వారాలు తెచ్చుకోవటానికి, ధనం రావటానికి, ఐశ్వర్యం కలగటానికి, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ లవంగాల పరిహారం అనేది ఉపయోగపడుతుంది. సమయానికి చేతికి డబ్బు అందటానికి కూడా ఈ లవంగాల పరిహారం ఉపయోగపడుతుంది. కాబట్టి రేపటి తిదివార నక్షత్రాన్ని బట్టి మీరేంటంటే కనుక మీ యొక్క పర్సులో ఇలా లవంగాలను పూజించి పెట్టుకుంటే చాలండి, మీ సుడి తిరగటం ఖచ్చితంగా ఖాయం. మీ జీవితం అనేది మారిపోవటం అనేది జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఈ లవంగాల పరిహారం అని చెయ్యండి. లవంగాలే కదా అనుకుంటాం, కానీ లవంగాల వల్ల మనకు దైవానుగ్రహం అనేది ఈజీగా కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకొని ఇంకా చేసేసుకోండి. తిరగనది అసలు ఉండనే ఉండదండి ఇంకా మీకు.